తమ ఇల్లు ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయని పెట్టుబడుల వివరాలని అధికారులకు ఇచ్చామని నిర్మాత దిల్రాజు వెల్లడించారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రైట్స్ జరగడం సాధారణమేనని వివరణ ఇచ్చారు. తనతో పాటు సినీ వ్యాపార ప్రముఖులపైన సోదాలు జరిగాయని దిల్రాజు గుర్తు చేశారు. తమ సంస్థలపై 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు రైట్స్ జరిగాయని తెలిపారు. తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ చూసి ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారని, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారులు వచ్చినప్పుడు తన ఇంట్లో ఆఫీసులో మొత్తం 20 లక్షల లోపు నగదు ఉందని చెప్పారు. తన నివాసంపై ఆఫీసులో జరిగిన ఐటీ దాడుల విషయంలో పుకార్లు ప్రచారం చేయొద్దని మీడియాకు దిల్రాజు విజ్ఞప్తి చేశారు. ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్